ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ స్థానం చూద్దాం. మల్కాజ్గిరిలో గెలుపెవరిదనేటువంటి పెట్టినటువంటి పోల్లో 14,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 14,000 మంది పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి అభిమానులు, ప్రేక్షకులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ఓటింగ్ ఇదంతా కూడా. దీంట్లో భారతీయ జనతా పార్టీ 73% మల్కాజ్గిరి, అదేవిధంగా బీఆర్ఎస్ 8% ఉంది, కాంగ్రెస్ 20% ఉన్నది. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ 3%, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ మూడో దాంట్లో ఉంది, బీజేపీ ఒకటో ప్లేస్లో ఉన్నది. బీఆర్ఎస్ ఎక్కడ పోయినా కూడా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్లో, మన పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి పోలింగ్లో బీఆర్ఎస్ మొత్తం పూర్తి స్థాయిగా మూడో ప్లేస్లో ఉన్నది, బీజేపీ ఒకటో ప్లేస్లో ఉన్నది, కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉన్నది. మల్కాజ్గిరికి సంబంధించి క్రితం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవలేనటువంటిది ఒక అపవాదం ఉన్నది. ఈసారి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఓటింగ్ కూడా కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్కు దాదాపు 85,000 ఓట్ల మెజారిటీ తోటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గెలిచిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ఏ మొత్తం ఎమ్మెల్యేలు గెలిచినా కూడా బీజేపీ మొగ్గు చూపుతున్నారు. మరి బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి దాంట్లో పోలింగ్లో 8% ఉంది, కానీ ఈ ఎమ్మెల్యేల ప్రభావం ఎంత ఉంటుంది? అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా తన అధికారాన్ని చూపించుకోవడం కోసం, గెలవడం కోసం, సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ సీట్ అనేది ఉంటుంది. బీజేపీ మాత్రం బీజేపీలో దాదాపుగా ఒక 15 మంది ఎంపీ క్యాండిడేట్లు బీజేపీలో ఉన్నారు. నాదంటే నాది, నీదంటే నీది అనేటువంటి కొట్లాట కూడా బీజేపీలో సాగుతున్నది. కాంగ్రెస్ నుంచి కూడా గెలుస్తారు. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఎంపీకి పోటీ చేయడానికి ఎవరు అనేటువంటి దాంట్లో మాత్రం ముందుకు రావడం లేదు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోటీ చేయించాలనేటువంటి దాంట్లో దాదాపుగా టీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి షంబీపూర్ రాజు పోటీ చేస్తారా లేదా ఇంకెవరికైనా గట్టి నాయకుడు వస్తారా చూడాలి. షంబీపూర్ రాజు టీఆర్ఎస్ అంటున్నారు. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు గతంలో పోటీ చేశారు టీఆర్ఎస్ నుంచి. అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి కూడా పనిచేశారు. మైనంపల్లి హనుమంతరావు మరోసారి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం మల్కాజ్గిరి నుంచి కనబడుతున్నది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పోల్లో మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మల్కాజ్గిరి ఎంపీ స్థానం.